Andriki Namaskaram. Introducing me to this project. It's a beautiful script and it's a beautiful film as well. Thank you, sir. You forgot the name or what? No. I want to see him and see. Okay. So, thank you for writing such a beautiful script and crazy character for me. I really love my character in the film. This girl, she's a crazy Balakrishna fan. Nadi kuda action scene undi, and I really love doing action, and I feel so blessed that I'm able to do action in my first Telugu film. Thank you, sir, and DOP sir. He made sure that I look good in every frame because he was the only person who was worried for my makeup. Thank you, sir. And to everyone who is associated with this project, each and everyone, thanks to everyone because it's like hard work for everyone and they put their heart and soul to make a film. Please go and watch the film in theaters and it's a beautiful film. Thank you so much. Great job. అందరికీ సెంటిమెంట్ కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ నేను కూడా కాన్ఫిడెన్స్ చాలా రోజులు అయింది. సో బట్ ఎనీవే అందరికీ నమస్కారం అండి. మొత్తం అక్కడికి వచ్చిన జడ్జెస్ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. జరగబడిన సమయం గురించి చెప్పాలంటే హానెస్ట్గా మాట్లాడి చెప్తున్నా, ఈ సినిమా అందరం ప్రాణం పెట్టి చేసాము. కానీ మాకంటే మా డైరెక్టర్ కంటే అందరికంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రాణం పెట్టి చేసింది మా డిఓపి గారండి, జవహర్ రెడ్డి గారు. వితౌట్ హిమ్ ఈ సినిమా ఇట్ కుడెంట్ హావ్ హ్యాపెండ్ దిస్ వే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాత్రం నిజంగా నిజం. అందరికంటే మేము త్వరగా పడుకునిపోతాం కాదు, మేము లేట్గా లేస్తాం కాదు, ఈయన మాత్రం పరిగెడుతూనే ఉంటారు. సో అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నా ప్రొడ్యూసర్ థ్యాంక్స్ అలాట్ అండి. రవికుమార్ చౌదరి గారు వచ్చి మీకు స్క్రిప్ట్ చెప్పగానే నేను ముందు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ జేబీ గారు, మా డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక, అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే అసలు విసుకోకుండా మాడతారని. ఒకవేళ ఆయన విసుక్కుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు ఆయనకి. బట్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. And Malvi, you are one of the best actors I've worked with. Thanks a lot for being a part of this film. Thank you very much. And darling, నేను లెక్క పడ్డ కూడా మానేస్తాను, వాళ్ళందరికీ తెలిసిన సినిమాలో చేస్తాను అనేది చేస్తూనే ఉండాలి. కంపెనీ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా, అందరికీ పేరు కూడా థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. మా డైరెక్టర్ గారు, ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు చెప్తూ ఉంటారు, 4 జనరేషన్లో నన్ను మీరు ఎంతమంది చూస్తున్నారు. సో మీ అందరికీ తెలిసి ఆయన గురించి ఎవరు చెప్పక్కర్లేదు. కానీ నాకు తెలిసి ఆయన కోపడిన ఎంత మనుషులు ఒక్కడిని. ఐఎమ్ గ్లాడ్ టు బీ దట్. థ్యాంక్ యూ సార్. ముందుగా దానికి థ్యాంక్స్. ఒక్కసారి ఎంత ప్రెషర్ కోపం కూడా చూడలేదు. ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపోతాను, అవునా ఏంటి రవికుమార్ చౌదరి గారు నీకు కోపం లేదు, నేను ఎప్పుడు కోపం లేదు, ఎంత ప్రేమించుకుంటా కూర్చొని. బట్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2004 ఇదే రోజు ఎగ్జామ్ రిలీజ్ అయింది. ఎప్పుడు గట్టిగా మాట్లాడాలని ఒక ప్రాంప్ట్ నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. అదే రోజున ఈ ట్రైలర్ లాంచ్ చేస్తున్న అవకాశం వచ్చింది మీకు చాలా థ్యాంక్స్ అండి. నా బంగారు కూడా కాబోయే మాస్ హీరో ఈ సినిమా తర్వాత. అలాగే ఈ సినిమాలో ఒక హీరో ఉన్నాడు, జవహర్ రెడ్డి. జవహర్ లేకపోతే ఇంత చక్కగా చేసేవాడు కాదు. ప్రతి షాట్ స్పీడ్గా అనుకున్న టైంలో ఎక్కడ విసుక్కోకుండా నాకు చాలా సహకారం ఇచ్చాడు. ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అలాగే మా జేబీ అర్ధరాత్రి పూట ఫోన్ చేసిన విసుకోకుండా నాకేం కావాలో అలా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. ఎందుకంటే నాకు డీటెయిల్స్ శివకుమార్ గారు చెప్పారు, చాలా అద్భుతంగా చేశారండి ఆయన. అలాగే మాల్వి, అలాగే ఏం మాట్లాడినా ఈ మధ్య వైరల్ అవుతుంది, అందుకే హీరోయిన్ గురించి ఎక్కువ మాట్లాడారు చూడలేదు. చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయిలా ఉంటుంది. మీరు మాట్లాడరు సార్, ముద్దులు పెడతారు. రాధాబాయి ఉంటుంది, రాధాబాయి
నెక్స్ట్ 32 సంవత్సరాల నుంచి పేరు పేరు నాకు తెలుసు. మీడియా మిత్రులు ఆప్యాయంగా రవి రవి అని ఆప్యాయంగా నూరాలు పిలుస్తారు. మీ అందరికీ కూడా మరొకసారి మా ఈ తరం తరపున, మా సురక్ష బ్యాంక్ తరపున ఈరోజు ఎగ్గును రిలీజ్ అవుతుంది కాబట్టి 32 సంవత్సరాలు ఆశీర్వదిస్తున్న మీడియా మిత్రులందరికీ మనసారా పదాభివందనం. ఇంకా శివకుమార్ గారి గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత, నా గ్యాప్ తర్వాత కథ చెప్పగానే ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేసి కొంచెం లేట్ అయినా మంచి డేట్ కోసం ఆగారు. ఇక్కడ బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రీఫర్. రమేష్ నువ్వు అడుగు చెప్పాలి. ఇది జగడం అప్పటి నుంచి ఫస్ట్ సినిమా పెట్టింది జగడం. అప్పటి నుంచి నా బాగా రోజు ఇంకా భాష నాకు ఏ పిల్లడో అలాగే ఈ సినిమా తిరగబడరా స్వామి. మీ అందరితో ఒక ట్రైలర్ చూస్తుంటే మన డైరెక్టర్ గారి సినిమా ఆయన మార్క్ కనబడింది. బాగా ఆకలి మీద ఉన్నాడికి చికెన్ బిర్యానీ పెట్టినట్టు ప్రేక్షకుడు థియేటర్లోకి వస్తే మరి బాగా అన్నట్టు ఉంటుంది సినిమా. ట్రైలర్ చూసాము. రాజతరుణ్ గారిని కొత్త కోణంలో చూపించాడు డైరెక్టర్ గారు. అలాగే ఈ కథను సెలెక్ట్ చేసుకోవడంలో ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ నుంచి తను మేకింగ్ లో చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటాడు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయన ఇండస్ట్రీలో చేయించుకుంటూ ఏదన్నా రీషూట్ ఉన్నా దగ్గరుండి చూసుకుంటూ ఒక బిడ్డలాగా సినిమాని ప్రేమిస్తాడు. డెఫినెట్ గా ఈ సినిమాతో పెద్ద సక్సెస్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో ఇంకా మిగతా క్యారెక్టర్స్, హీరోయిన్ కానివ్వండి, మిగతా క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు కూడా ఏ కథకి ఎవరు సెలెక్ట్ అవుతారు అన్నది ఒక అంటే నేను అన్ని చెప్పకూడదేమో, మటన్ పెట్టే క్యారెక్టర్ కి ఫస్ట్ నాకు ఇస్తాడేమో అనుకున్నా. అది రాజారవీంద్ర గారు కరెక్ట్ గా సూట్ అవుతాడని చెప్పి ఆయన అనుకున్నాడు. తర్వాత సినిమా చూసినాక కరెక్ట్ గా అలాగే అనిపిస్తాడు ఆయన తీసిన మేకింగ్ లో. అట్లా ప్రతి క్యారెక్టర్ ని చాలా సెలెక్టెడ్ గా తీసుకుని ఈ సినిమాని చాలా గొప్పగా ప్రెజెంట్ చేశారు. డెఫినెట్ గా గొప్ప సినిమా అవుతుంది. అలాగే మంచి ఫోటోగ్రఫీ, సినిమాలో మంచి ఫోటోగ్రఫీ జవహర్ గారు మంచి టీం కుదిరారు. అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే జేబీ గారు మరి మనందరికి తెలిసిందే, మన గొప్ప పాటలు ఇచ్చి ఇప్పటికీ అమ్మాయి చెప్పినట్టు ఇప్పటికీ మారుమోగుతూ ఉండే ఆయన ఇచ్చిన పాటలు కొన్ని. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని, ఆ సక్సెస్ లో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో, పెద్ద విజయం రావాలని కోరుకుంటూ టీం అందరికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ శివకుమార్ గారు ఈ సినిమాకి ఉన్నారు. వారి వాళ్ళందరికీ కూడా అమ్మాయి కూడా బాగానే సరదాగా ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా బాగానే ఇష్టమా. థ్యాంక్ యూ. మరి ఈరోజు తిరగబడ్డ స్వామికి సంబంధించి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారు, మరి అదేవిధంగా హీరో గారు, హీరోయిన్ గారు, మరియు మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారు, డిఓపి గారు, డైలాగ్ రైటర్ గారు, మరి సోదరులు రమేష్ గారు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మరి ఇందులో నటించినటువంటి నటీనటులకు, టెక్నీషియన్స్కి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా, మరి బిఫోర్ సో అంతే తప్ప అంటే ఫైట్ చేసేటప్పుడు కష్టాలు అవి ఉంటాయి. అక్కడ ఒక ఫ్యాక్టరీలో చేసాము, ఇది డస్ట్ అవన్నీ చిన్న చిన్న ఈ ప్రతి సినిమాకి ఏ ఫైల్ ఉంటాయి. అదేమంటే నాకది కొత్త, దానికి ఎంకరేజ్మెంట్ నాకు సరిపోయింది. అంటే నువ్వు మామూలుగా కథలు అంత తొందరగా ఒప్పుకుని ముందుకు